మీరు ఓటర్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఓటర్లను ప్రభావితం చేసింది మీరు. ఓటర్లకు బిర్యానీ ప్యాకెట్లలో పైసలు పంపింది మీరు. గుండాలు ఎవరు ఉన్నారు, ఏడున్నారు? మోహన్ గారు నా మాట వింటారు ఒకసారి. ఒక్క సెకండ్ గుండాల గురించి మాట్లాడితే నేను మొత్తం టిఆర్ఎస్ గుండాల లిస్ట్ ఇస్తా. నేను ఇప్పుడు ఇదే నిమిషంలో మొత్తం మంది ఇస్తా. ఎవడు గుండా ఎవరిని బెదిరించిండు? 144 సెక్షన్ ఉన్నా గానీ మీరు 100 మందిని వేసుకొని తిరిగిన సంఘటనలు. ఒక్క నిమిషం మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. ప్రస్తుతానికి కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తోంది. ఆల్రెడీ ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. ఆల్రెడీ ఉన్న 101 హోమ్ బ్యాలెట్ ఓట్లలో కూడా స్వల్ప ఆధిక్యం దిశగానే కాంగ్రెస్ వెళుతోంది అని చెప్పేసి మనకి బ్రేకింగ్ న్యూస్లో తెలుస్తోంది. అండ్ మోహన్ గారు ఓవరాల్గా ఓటింగ్ శాతం పర్సంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ నమోదైంది. దీన్ని ఎలా చూస్తుంది కాంగ్రెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఒక న్యాయవాది ఒక మాట చెప్తా సార్. చెప్పండి. ప్రజాస్వామ్య మనుగడకు మొదటి మెట్టు ఓటు హక్కు. ఓటు హక్కు వినియోగించుట్లో హైదరాబాద్ సిటీ ఈ దేశంలోనే వెనుకబడి ఉంది. అక్కడి ప్రజలు ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాలి. అరే మనము ఓటు హక్కును వినియోగించుకుంటలేము, ఇది తప్పు, ఎవరిని గెలిపిస్తావు, ఎవరిలో కొట్టేస్తావు అనేది ఓటర్ ఇష్టం, దాన్ని మేము ప్రశ్నించడం లేదు. కానీ ప్రజాస్వామ్యం యొక్క మనుగడలో మొదటి మెట్టైన ఓటును హైదరాబాద్ వాసులు వినియోగించకపోవడం శోచనీయం, బాధాకరం. ఇప్పటికైనా నేను కోరుతాను హైదరాబాద్ వాసులు దయచేసి ఓటు హక్కు వినియోగించుకొని భారతీయ పౌరులుగా మీరు మెసలవలసిన బాధ్యత కూడా ప్రతి పౌరుని మీద ఉన్నది అనేది ఒక మాట. అయితే ఓటు శాతం తక్కువ పోలైనప్పటికీ మీకు ఈరోజు చెప్తున్నా సార్, ఆనాడు గోపీనాథ్ గారు 16,000 పైచీలకుతో గెలిచిండు. ఈ రోజు నవీన్ యాదవ్ కూడా 16 నుంచి 20,000 ఓట్లతోని అభ్యర్థి గెలుస్తుండు. ఎట్లా గెలుస్తుండు ఏందని మీరు ఓట్ల లెక్కింపు ద్వారానే. సతీష్ గారు, ఇప్పుడు గోపీనాథ్ గారు 16,000 పైచీల కోట్లతో గెలిచారు. ఇప్పుడు దానికి ఉల్టా నవీన్ యాదవ్ ఖచ్చితంగా 20,000 ఓట్లతో కూడా గెలిచే ఛాన్స్ ఉందంటున్నారు. అండ్ మోరోవర్ ఇప్పుడు ఫస్ట్ అంటే మనకి జస్ట్ వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం, స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది అనేటువంటి ఒక వార్త. అంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఏమనిపిస్తుంది? 100% కంటిన్యూ అవ్వదని చూస్తారు కదా, గంటలలో బయటకు వస్తుంది. గోపీనాథ్ గారు 16,000 ఓట్లలో గెలిచిరా, ఈయన ఎన్ని వేల ఓట్లు వస్తారు, మరి అది రిగ్గింగ్తో. ఇప్పుడు మేము బాజాప్తా రాజ్యాంగబద్ధంగా గెలిచినాం, వీళ్ళు బాజాప్తా రిగ్గింగ్ చేసి గెలిచిన వాళ్ళు. మరి రిగ్గింగ్ గెలిచినోడికి ప్రజల్లో వాల్యూ ఉంటుందా, రాజ్యాంగబద్ధంగా గెలిచినోడికి వాల్యూ ఉంటుందా అని కూడా మీరు చూసుకోవాలి. ఈ మాటలు మాట్లాడితే నేను కాన్స్టిట్యున్సీ వైజ్ గా మీ రిగ్గింగ్ విధానం గానీ మీ దొంగ ఓట్ల సరళి ఇది జరగలేదు అని మాత్రం కాంగ్రెస్ నాయకులు అంటలేరు, రిగ్గింగ్ జరగలేదు అని మాత్రం వాళ్ళు అంటలేరు. అంటే జరిగింది అంటే మీ సంగతి ఏం చూస్తా ఉంటారు తప్ప ఇదే రౌడీయిజం. జరగలేదు అని మాత్రం ఆయన వాదించట్లేదు, జరిగింది అయితే ఏంది అన్నట్టే ఉంది వ్యవస్థ. వేలాది సంఖ్యలో నేనేం చెప్తా భాయ్ సాబ్, నీకు అర్థం కాకపోతే నేనేం చెప్తా. భాష సమాజపరమైన ఆలోచనతో మాట్లాడమంటే నువ్వు ఒక్కటే బీఆర్ఎస్ ఏజెంట్ తిని మాట్లాడితే నేనేం చెప్తా. నేను ఈ రోజు ఏమంటున్నా నువ్వు చాలా విషయాలు చెప్పినావు. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ కు అతీతమైన మాటలు మాట్లాడినా అవన్నీ తప్పు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ గురించి మాట్లాడు. మీరు పోల్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయ్యిండ్రు, మీకు శక్తి లేదు, మీకు చేత కాలే, మీకు కార్యకర్తలు లేరు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోసి చెప్పన్నా. సోమాజిగూడకు సంబంధించిన మా పార్టీ నాయకుని యొక్క రోడ్ షోకు 6 డివిజన్ల మందిని అడిగి తెచ్చారు. మరి అదేమంటావు, ఎందుకు తెచ్చారు మీరు? నేనే మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మనకి ప్రస్తుతానికి బీజేపీ నుంచి కూడా ఆచార్య గారు మనకి లైవ్ లో అందుబాటులోకి వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్. హలో.